యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లాసించి కస్తూరి పుష్పము వలె పోయును. చాలు చాలా మాట ప్రార్థన చేస్తాను. నేను కూడా ప్రార్థన చేస్తాను. అందరికీ పడతాను. పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరులకు తండ్రి, మీ బంగారు పదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తప్ప మీరు మా ప్రభువా ఈ ప్రభుత్వ దినాల ప్రభావ నీ పరిస్థితుల్లో చేరేమని స్థితి నేను ఆరాధించిన జ్ఞాపరిచాను ప్రభావ. మీరు ప్రభువా నీ వాక్యంలో పెడుచున్నగా ప్రభువా నీ దాసు పేరు తెలిసిన ఇక్కడ నిలబడలేదు ప్రభా. మా ప్రభు నీవు మాట్లాడితే వినాలని నీ దాసుడు నీ ప్రజలు కూడా వచ్చారు ప్రభా. చేరవచ్చినటువంటి నీ ప్రజలందరితో ప్రభా మాతో అందరితో మీరు దిగి వచ్చి ప్రభా మీరు ఒక్క మాట మీరు మాట్లాడారు ప్రభా. మీ నోటి మాటలో జీవం ఉంది ప్రభా. కలుగులు కాకంటే సమస్తమవుతుంది మా ప్రభువా. అటువంటి శక్తిగా నీ వాక్కుతో మీరు దిగి వచ్చి మీరు రాసిన జ్ఞాపకములు అపరాధములు దోషములన్నింటినీ క్షమించి వేసి కడిగి వేసి మా ప్రభువా మీరు రాసిన మీ నోటి కూడా ప్రభావ మీరు వాడుతాం పొందుకోమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని అడ్డుకోవాలని ఆటంకపరచాలని కొంచెం ఉన్న సకల అంధకాల చీకటి శక్తులను నలువేస్తున్నాము బంధించి వేస్తున్నాం ప్రభావ. వాటిని ప్రార్థనలో తొక్కి వేసి తీసేసి సహాయం చేసి ప్రభావ ప్రజలందరితో మీరు దిగి వచ్చి మాతో అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా 35వ అధ్యాయము మొదటి వచనం, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును. అరణ్యము ఎండిన భూమి సంతోషించు. ఎండిన భూమి సంతోషించడం ఏమిటి? అరణ్యం సంతోషించడం ఏమిటి? ఏమీ లేనటువంటి పచ్చిక బయళ్ళు, ఏ మనిషి సంచారం చేయనటువంటి, లేకపోతే ఎడారి అరణ్యం, ఎండిన భూమి, ఇవి సంతోషించడం ఏమిటి? అరణ్యము ఎండిన భూమి ఇలాంటి బ్రతుకులు ఎప్పుడైతే దేవుడు దిగి వస్తాడో అక్కడ సంతోషం ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి దర్శిస్తే అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామును దర్శిస్తే అబ్రహాముతో పాటు తన భార్య అయినటువంటి శారా, అబ్రహాము దేవుడు దర్శిస్తే తన భార్యకు ఏమి అవసరమో ఏమండి, అప్పటి వరకు సంతానం లేదు. దేవుడు దర్శిస్తే అప్పటి వరకు దుఃఖంలో ఉన్నటువంటి దుఃఖ సాగరం ఉన్నటువంటి శారా నోటిలో నవ్వు పుట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు దిగాలుగా ఉన్నటువంటి దిగులు పడుతూ నాకు ఆధారం లేదు, సంతానం లేదు, మా యజమాని నా భర్తకు ఉన్నటువంటి ఆస్తి వారసులు లేడు అని దుఃఖ సాగరంలో ఉన్నటువంటి శారా నోట్లో, శారా హృదయంలో దేవుడు దర్శించినప్పుడు సంతోషం వచ్చింది.
యాకోబు ఏశావు మరి ఏశావు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దొంగతనంగా మరి యాకోబు దొంగలు చేశాడు. దొంగలు చేసిన తర్వాత దేవుడు ఆ అరణ్య ప్రయాణంలో ప్రయాణిస్తూ వెళ్ళిపోతూ పారిపోతూ అన్నకు దూరంగా కుటుంబానికి దూరంగా పారిపోతూ ఒక అరణ్యంలో ఎక్కువకు వాగు దేవుడు దగ్గర యాకోబు దేవుడితో పెరుగులాడాడు. దేవుడు దిగొచ్చాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ పాదాలు చూసుకోను. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నీ పాదాలు విడిచిపెట్టను. యాకోబు దేవుడు దర్శించాడు. యాకోబు నూరంతల ఆశీర్వాదం అనుభవించాడు. యాకోబు సంతానంలో నుండే ఇశ్రాయేలు ఆశీర్వదించబడారు. ఇశ్రాయేలు వచ్చారు. అలాగూ దేవుడు దర్శించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. దేవుడు దర్శించినటువంటి ప్రతి వ్యక్తి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ వ్యక్తిని అయితే దర్శించాడు, ఏ ప్రాంతాన్ని అయితే దర్శించాడు అక్కడ ఆశీర్వాదం. ఋతు మనకు అందరికీ తెలుసు. ఋతు బెత్లెహేమును మొదలుపెట్టి ఏమండి ఋతు గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన న్యాయాధిపతులు ఏదైనా తెలుగులందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలో కాపురముంటకు వెళ్ళిన న్యాయాధిపతులు ఏదైనా దినములందు రాజులు ఇశ్రాయేలు ప్రజలకు రాజులు ఇంకా రాలేదు. న్యాయాధిపతులు ఏదైనా దినములో యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు మోయాబు దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు మోయాబు దేశానికి అంటే బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? బెత్లెహేము అంటే రొట్టెలు. రొట్టెలలో రొట్టె లేవు. రొట్టెలలో పేరు పెట్టినటువంటి బెత్లెహేములో ఆహారం సమృద్ధిగా అనేటువంటి బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వస్తే ఆ మనుషుడు ఏమంటే ఋతు తన భార్య తన ఇద్దరు కుమారుడు బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఇద్దరు కుమారుడు తన భర్త ముగ్గురు మరణించారు. మళ్ళా అప్పుడు ఋతుకు వర్తమానం వచ్చింది. నా దేవుడు ఆలోచన చదవండి. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆలోచన చదవాలి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వీరిను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళటకు ఆమెయు ఆమె కోడలు ప్రయాణమయ్యారు. మోయాబు దేశంలో ఋతుకు ఋతు దగ్గరకు ఒక వర్తమానం వచ్చింది. రొట్టెలు ఇంటిలో బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు మేము మొదటి కోసం బయటకు వచ్చేసాం. దేవుడు వారికి ఆహారం ఇచ్చుటకు తన జనులను దర్శించాలని, వారికి ఆహారం ఇచ్చుటకు తన జనులను దర్శించాలని ఆమె వెళ్ళిన. దేవుడు బెత్లెహేమును దర్శిస్తే వారి సమృద్ధి ఆహారము వచ్చేసింది. అంతవరకు దేవుడు మరి అంతకుముందు రొట్టెలీలుగా ఉన్నటువంటి బెత్లెహేము, రొట్టెలీలు పేరు పెట్టినటువంటి బెత్లెహేములో కరువు వచ్చింది. దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు దర్శనం లేదు. దేవుడి దర్శనం లేదు కాబట్టి బెత్లెహేములో ఏమొచ్చిందంటే
కరువు చేసి మళ్ళా మోయాబు దేశం ఉన్నటువంటి రూతు దగ్గరకు వర్తమానం వచ్చింది. దేవుడు బెత్లెహేమును దర్శించాడు. బెత్లెహేము దేవుడు దర్శించాడు. ఎందుకంటే వారికి ఆహారం ఇవ్వడానికి, దేవుడు బెత్లెహేమును దర్శించానని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళటకు ఆమెయు ఆమె కోడలలో యోధా దేశమునకు తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా, ఎక్కడైతే దేవుడు దర్శనమిస్తాడో, ఏ ప్రాంతాన్ని ఏ వ్యక్తిని అయితే దేవుడు దర్శిస్తాడో ఆ ప్రాంతం వద్దకు రావడానికి అనేక మంది ప్రయాణమై వస్తారు. అనేక మంది ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి పరుగు వస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సమీపంగానే కాకాని దేవాలయ గారిని దేవుడు దర్శించేస్తాడు. దేవాలయ గారిని దేవుడు దర్శించే స్థలం ఆయన మరణించాడు. కానీ ఆ స్థలం దగ్గరకు అనేక మంది తండ్రులుగా వస్తున్నారు. దేవుడు దర్శించిన స్థలం. అక్కడికి వెళితే ఏదైనా స్వస్థత వచ్చిదేమో, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు అని అనేక మంది అనిపించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు దర్శించిన స్థలం, దేవుడు తన దాసుని దర్శించిన స్థలం. ఆ స్థలానికి ప్రత్యేకత లేదు, కానీ దేవుడు దిగి వచ్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక సంభవాలు ఇప్పుడు మన కళ్ళెదురుతో కనపడుతుంది, మనకు సమీపంలో కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ప్రాంతాన్ని, ఒక వ్యక్తిని దర్శిస్తే అక్కడ దేవుని కార్యం, దేవుని ఆశీర్వాదం, దేవుని కార్యాలు తప్పకుండా. దేవుడు అబ్రహామును దర్శించాడు, దేవుడు యాకోబును దర్శించాడు, దేవుడు బెత్లెహేమును దర్శించాడు, దావీదును దేవుడు దర్శించాడు. పద్మాసు దీపములో యోహాను దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. అనేక మంది బైబిల్లో మొట్టమొదటి అబ్రహాం దగ్గర నుంచి చిట్ట చివరి ఎత్తి పద్మాసు దీపంలో ఉన్న యోహాను దేవుని అడుగుజాడలో యేసు ప్రభు వారికి అత్యంత ప్రియుడైనటువంటి శిష్యులు, అత్యంత ప్రముఖుడు యోహాను. 12 మంది శిష్యుల్లో 3 ప్రత్యేకమైన వారు. ఆ 3లో కూడా యేసు ప్రభుకి అతి సమీపమైన వారు యోహాను. శిలువ వేసినప్పుడు అందరూ పారిపోయి, అందరూ విడిచి వెళ్ళిపోయారు. కానీ యోహాను సమీపంగానే ఉన్నాడు. తన తల్లికి బాధ్యతలు యోహాను చేసి, ఇదిగో ఈ కుమారుడు, ఇదిగో మీ తల్లిని అప్పగించాడు. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అనేక మంది విస్తరిస్తూ దేవుని స్వార్థను ప్రకటిస్తూ, విస్తారంగా దేవుని స్వార్థను, యేసును గురించిన వార్తను, శిలువను గురించిన వార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నారు. అదే క్రమంలో యోహాను కూడా దేవుని స్వార్థను ప్రకటిస్తూ వెళ్తుంటే యోహాను బంధించి శాస్త్రాల్లో వేశారు, చిత్రహింసలు పెట్టారు, అనేక శిక్షలు విధించారు. ఎన్ని శిక్షలు విధించినా క్షణం లేదు. ఇట్లా కాదు, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా వీడేమి చలం లేదు. దేవుడు కూర్చిన వార్తలు ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నాడు, సువార్తను ప్రకటించకుండా ఉండలేకపోతున్నాడు. కాబట్టి వీడిని ఇలా కాదు అని చెప్పేసి
సరసరసర కాలిపోయే మరియు నూనెలో తీసుకొచ్చి యోహాను పడేశారు. ఒక నూనె బండిలో అంటే గంగాళంలో మరుగుతున్న దాంట్లో నూనెలో యోహాను తీసుకొచ్చి యోహాను చేశారు. కాలిపోయాను బలం మటుకు కాలిపోయి ఆ నూనెలో యోహాను వేసినానని యోహాను ఎందుకు కూడా దేవుని స్తోత్రం హల్లెలూయా. అంత వేడిగా ఉన్నటువంటి నూనెలో వేసిన ఏంటి ఈ వ్యక్తికి ఏం మాట్లాడలేదు, మళ్ళా బయటకు తీశారు. ఇలా కాదు, ఎన్ని శిక్షలు విధించినా నేను చల్లలేదని చెప్పేశారు. తీసుకెళ్ళి ఒక దీపంలో పడేశారు. మృగాలు విష జంతువులు ఉండేటువంటి ఒక ద్వీపంలో యోహాను వేస్తే ఆ దీపంలోకి ప్రభు అయిన దేవుడు దిగి వచ్చాడు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఆ దీపంలోనే దేవుడు యోహాను దర్శించాడు. పద్మాసు దీపంలో యోహాను ఒక్కడే ఉన్నాడు. ప్రభు దినమందు దేవుణ్ణి పరవశుడై దేవుని స్తుతిస్తా ఉంటే యోహాను వద్దకు దేవుడు దిగి వచ్చాడు. అంతకుముందు ఉన్నాడు, వెంట ఉన్నాడు, కానీ దేవుడు ప్రత్యేకంగా యోహాను దర్శించడానికి ఒక్కడే ఉన్నటువంటి పద్మాసు దీపంలో ఒక్కడే ఉన్నాడు యోహాను. ఆ యోహాను దర్శించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి జరగబోయే సంభవాలు, భవిష్యత్తులో జరగబోయే సంభవాలన్నీ యోహానుకు చూపించాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే, దేవుడు ఒక స్త్రీని కానీ ఒక వ్యక్తిని కానీ పురుషుని కానీ దేవుడు ఒక ప్రాంతాన్ని కానీ దర్శిస్తే అక్కడ జరగబోయే సంభవాలు కానీ దేవుడు దిగి వచ్చాడంటే అక్కడ ఏదో ఒక కార్యమో తప్పకుండా జరిగించడానికి దిగి వచ్చేది, ఒట్టిగా దిగి రాదు. దేవుడు దిగి వచ్చాడంటే అక్కడ ఏదో గొప్ప కార్యము జరుగుద్ది లేదా జరగబోయింది. అబ్రహాము దేవుడు దర్శిస్తే శారాను నవ్వు వచ్చేసింది. యాకోబు దేవుడు దర్శిస్తే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. జనములకు తండ్రిగా నియమించబడ్డాడు. బెత్లెహేమును దర్శిస్తే అప్పటి వరకు కరువుగా ఉన్నటువంటి ఆ బెత్లెహేము చూడండి ఒకే విధంగా మారిపోయింది. ఆహార సమృద్ధిగా ఉన్నటువంటి విధంగా మారిపోయింది. అదే బెత్లెహేములో దేవుని కుమారుడు యేసుక్రీస్తు నరరూపిగా జన్మించాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. పద్మాసు దీపంలో యోహాను ఒంటరిగా ఉండి ఆత్మవశుడై ప్రార్థన చేస్తుండగా దేవుడు యోహానును దర్శించి భవిష్యత్తులో జరగబోయే సంభవాలన్నీ చూపిస్తున్నాడు. భవిష్యత్తులో ఈ భూమి మీద ఏ కార్యం జరుగుతుంది, సంఘంలో ఏ కార్యం, సంఘము ఎలాగో దిద్దుకోవాలో, సంఘము ఎలాగో సరైన రీతిగా దిద్దుకోవాలో, ఈ విషయాలన్నీ దేవుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను దర్శించాడు. దేవుడు దర్శించాడు. దేవుడు అబ్రహాము దర్శించాడు. దేవుడు యాకోబును దర్శించాడు. ఇవన్నీ యెషయాను దర్శించాడు. దానియేలును దర్శించాడు. దావీదును దర్శించాడు. యోబును దర్శించాడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ దేవుడు దర్శించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు, శ్రేష్ఠ భక్తులను అందరినీ దేవుడు దర్శించాడు. అగ్నిగుండంలో షడ్రకు మిషకు అభివృద్ధులను దేవుడు దర్శించాడు. దేవుడు దిగి వచ్చాడు. అగ్నిగుండంలో వారు నడుస్తూ ఉంటే దేవుడు మారుతున్నాడు కాబట్టి వారి వ్యక్తులు కూడా వారి వస్త్రం కూడా అగ్నివాసన అంటారు. అగ్నివాసన అనుకుండా షడ్రకు మిషకు అభివృద్ధులను దేవుడు కాపాడు. ఇవన్నీ మనకు తెలుసు. అంటే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టేస్తుంది.
దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే, ఒక ప్రాంతాన్ని దర్శిస్తే అది ఒక ఆశీర్వాదం లేకపోతే దేవుడు తన కార్యము జరిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దర్శిస్తే అక్కడ ఏదో కార్యం, దేవుడి కార్యము తప్పకుండా జరిగింది. బైబిల్ గ్రంథంలో భక్తులను దర్శించిన దేవుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులను దర్శించిన దేవుడు. దేవుడు మోషే చెప్పిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును ఇన్నా నేడు ఏకైతిగా ఉన్నవారును. అప్పుడు ఆ భక్తులను దర్శించిన దేవుడు ఇప్పుడు మనం దర్శించరా? అప్పుడున్నవాడు ఇప్పుడున్నవాడు ఒకరే నిన్న నేడు ఏకైతిగా ఉన్న దేవుడు భక్తులను దర్శించండి. ఏమండి? బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ దర్శించిన దేవుడు. ఇప్పుడు మన ముందున్నటువంటి భక్తులు దేవాలయ గారిని దర్శించిన దేవుడు. ఏమండి? పురుషోత్తం చౌదరి గారిని దర్శించిన దేవుడు. భక్తులు, శ్రేష్ఠ భక్తులు, మన ముందున్నటువంటి దైవజనులు, ముందు తరం శ్రేష్ఠ భక్తులు వారిని దర్శిస్తే వారి ద్వారా దేవుడు అద్భుతమైన పరిచర్య, వారి ద్వారా అద్భుతమైన కార్యాలు, శాస్త్రాలు, సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు దేవుడు జరిగించాడు. మనకు ముందు ఇప్పుడు మన ఆత్మీయతండ్రి, మనం చెప్పిన ఆత్మీయతండ్రి ఓబే గారిని దేవుడు దర్శించాడు. 42 సంవత్సరాల క్రితం తన దాసుని దేవుడు దర్శించాడు. తన దాసుని దేవుడు తన దాసుని దేవుడు దర్శించాడు. దేవుడు తన దాసుని ప్రవక్త ద్వారా 8 ప్రణాళిక గ్రంథాలు రాయించాడు. ప్రణాళిక గ్రంథాలు దేవుడు రాయించాడు. ఈ సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏ నియమాల్లో ఉండాలి, ఏ బోధ బోధించాలి, సంఘక్రమం ఏమిటి, ప్రభుత్వ భోజన విషయంలో కానీ ఏమండి రకరకాల దుర్బోధన విషయంలో దేవుడు ఒక స్పష్టతనిచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఒక స్పష్టత, ఒక కార్యం, ఒక అద్భుతమైన దేవుని కార్యం అక్కడ తప్పకుండా జరిగింది. భక్తులను దర్శించిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దానియేలు, దావీదు వీళ్ళను దర్శించిన దేవుడు. మనము దేవాలయాలను దర్శించిన దేవుడు, భక్తులను దర్శించిన దేవుడు, మనం కూడా దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిజముగా ఎవరైతే నిజముగా మొదలుపెడతారో వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. దేన మనసు కలిగి ఎవరైతే ఉంటాడో వారికి ఆయన యెహోవా ఆసనుడు. విరిగిన హృదయం ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. ఆయన ఆసనుడు అంటే సమీపంగా ఉండే దేవుడు. సమీపంగా ఉంటేనే కాదు, విరిగిన హృదయం కాబట్టి యెహోవా ఆసనుడు. అనేక మాటలు చెప్పుకున్నాం. మాకేమో కంటో పాట హృదయం మన మనసులో గుర్తుంది. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు అంటే సమీపంగా ఉండే దేవుడు. దేవుడు సమీపంగా ఉంటాను కాదు, మనం రక్తం ఇచ్చుకోండి, శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తం ఇచ్చుకోండి. దూరంగా ఉండడానికి కాదు, సమీపంగా ఉండడానికి కాదు, దేవుడు మనకు దర్శనం ఇవ్వడానికి, దేవుడు తన ముఖ దర్శనం మనం ఇవ్వడానికి, దేవుడు మనను దర్శించి మనను అనేక చెట్లకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు దర్శించడానికి అనేక మంది ఉన్నారు. భక్తులు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు. కానీ కొంతమంది దేవుడు దర్శిస్తున్నాడు. అందరినీ ఎందుకు దర్శించట్లేదు దేవుడు? కొంతమందిని దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడు? అబ్రహాం కాలంలో ఎంతో మంది ఉంటే దేవుడు అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏమండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి
నిబంధన చేత నీతిగా తీర్చబడింది. రక్తం నుంచి కొనబడినటువంటి అనేకమైన వారికి దేవుని పూర్ణ మనసులో ఉన్న వారు కొద్ది మంది ఉన్నారు కాబట్టి ఆయన కొద్ది మందికే దర్శనమిస్తున్నాడు, కొద్ది మందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. పిల్లరా, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు దర్శిస్తే అరణ్యము ఎండిన భూమి సంతోషించేదంట. అప్పటి వరకు మోడిపోయిన జీవితం, అప్పటి వరకు ఎండిపోయిన అరణ్యము ఎండిన భూమి సంతోషించేది. నా జీవితంలో నా బ్రతుకులో సంతోషం ఎక్కడుంది? మూడు మారిపోయింది. సంతోషం లేదు, ఎప్పుడు దుఃఖమే అని బాధపడే వారికి దేవుడు అంటాడు, ఇదిగో నా దర్శనం మీకు ఇష్టం. నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నదేవుడు, అప్పుడు వారిని దర్శించే దేవుడు. ఇప్పుడు మీరు కూడా ఏ భేదం లేదు. అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చి దర్శిస్తే, దేవుడు దిగి వచ్చి తన వాక్కుతో కానీ, తన స్వరంతో కానీ, తన హస్తంతో కానీ దేవుడు దిగి వచ్చి అక్కడ నిలబడితే తప్పకుండా దేవుని కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ప్రార్థించడం, నేను కూడా ప్రార్థన మీతో పాటు. దేవ అబ్రహాము దర్శించిన దేవుడు, బెత్లెహేము దర్శించిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు, షడ్రకు మెషకు అబెద్నెగోను దర్శించిన దేవుడు మమ్మల్ని కూడా దర్శించే దేవదాసు శైలాన్ని దర్శించిన దేవుడు, ఓపి గారిని దర్శించిన దేవుడు, ముందు భక్తులను దర్శించిన దేవుడు, వారి ద్వారా పరిచర్య జరిగించిన దేవుడు మమ్మల్ని కూడా దర్శించే మన కుటుంబాలు, మన చుట్టుపక్కల సమాజం మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుడు తప్పకుండా మనను దర్శించాలి. దేవుడు దర్శించినంత వరకు మన బతుకులో లోటు. దేవుడు దర్శిస్తే మనకు క్షేమం కలుగుతుంది, మనతో పాటు మన కుటుంబానికి క్షేమం కలుగుతుంది, మన కుటుంబంతో పాటు సమాజానికి. ఏమంటే ఆయన మన ద్వారా అనేక మందికి మళ్ళా అదే మాట అబ్రహాము దేవుడు దర్శిస్తే, అబ్రహాము దేవుడు నమ్మితే, ఇప్పుడు అబ్రహాము ఎవరైతే దేవుడు నమ్ముతారో విశ్వాసులందరికీ అబ్రహాము ఎవరు? తండ్రి. విశ్వాసులకు ముందు మాదిరి చూపించాడు, ఇప్పుడు మనం మాదిరి అబ్రహాము ఉన్నారు. వీళ్ళు భక్తులందరూ ఉన్నారు, కానీ అబ్రహాము మాదిరి ఎవరు లేరు. ఎవరు లేనప్పుడే, ఏ సాక్ష్యం లేనప్పుడే దేవుడు అబ్రహాముని దర్శించాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నా దేవుడు దర్శిస్తాడు, దేవుడు తీరుస్తాడు. ఇన్ని ఆధారాలు ఉన్నా సరే మనం దేవుడు దర్శించట్లేదంటే దేవుడు మటుకు మనం సరైన రీతిగా రావట్లేదు. దేవుడు మనం దర్శించే విధంగా మన ప్రవర్తన సరిలేదు. యెషయా నేర్పడినట్లు రక్షింపనేర్పడినట్లు యెహోవా హస్తము తుడుచుకోలేదు, వేరేర్పడినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీకు ఆయనకు దోషములు అడ్డుగా వచ్చాయి. దేవుడు మనల్ని దర్శించకుండా ఏమంటే వచ్చింది? మన దోషములే, మన అపరాధములే. వీటిని తీసివేస్తే, వీటిని మనం శివ రక్తంతో కడిగి వేసుకుంటే దేవుడు మనల్ని కూడా తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దర్శించిన దేవా, యాకోబును దర్శించిన దేవా,
భక్తులను దర్శించిన దేవ మమ్మల్ని దర్శించే, మమ్మల్ని ఆశీర్వించే, మమ్మల్ని మా ద్వారా అనేక మంది ఆశీర్వించబడట్లు, మా కుటుంబం ఆశీర్వించబడట్లు, మా చుట్టుపక్కల ప్రాంతం ఆశీర్వించబడినట్లు మమ్మల్ని దర్శించుతారు. పద్మాసు దీపంలో ఒక్కడే ఉన్నటువంటి యోహాను దర్శించేవారు. మమ్మల్ని దర్శించు, నన్ను దర్శించు. దేవుడు తన దర్శనమివ్వడానికి ఒక్కడే ఉన్నాడు. యోహాను ఒక్కడే పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నాడు. మనకైతే అసహనం వచ్చేసింది. ఏది ప్రభు మీ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఏది శ్రమలు, ఏది చేసాల, ఏది నూనెలో వేశారు, మళ్ళా తీసుకొచ్చి ఏ మనిషి లేడు, సువార్త చెప్పడానికి ఎవరు లేరు, ఒక్కడే విషజంతువులు మధ్య నన్ను పడేశారు. నేను నీ వెళ్ళిన అసలు నేను శిష్యుడైనా ఎందుకు నాకు ఈ శ్రమలు అని అసహనం చెందగా దేవుడిని స్థుతిస్తా, దేవుడిని ఆరాధిస్తా. దేవుడిని కనపరుస్తా. ఒక దినం వచ్చింది, ప్రభు దినం, ఆదివారం ప్రభు దినం. మిగిలిన దినాన్ని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆదివారం ఇంకా దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ప్రభు దినం ముందు అంతవరకు ప్రతి పునరుద్ధాన దినాన ప్రభుత్వ రక్తాల్లో పాల్గొనేవాడు, ప్రభుత్వ రక్తాన్ని భుజించేవాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అని ప్రభువు చెప్పిన మాట చూచా తప్పకుండా ప్రతి ఆదివారం అపోస్తల కార్యము 2:22 ఉన్నటువంటి మీరు అపోస్తల బోధ ఎందు, సహవాసం అందు, రొట్టెలు చేయదు, ప్రార్థన చేయలేదు, ఎడదాకా ఈ పనులు చేసుకుంటూ వచ్చాడు. కానీ రొట్టెలు వచ్చడానికి ఎవరు లేరు. పద్మాసు దీపంలో ఒక్కడే ఉన్నాడు యోహాను. రెండో వ్యక్తి లేడు. రొట్టె చేసుకుని ప్రభు శరీరాన్ని భుజించడానికి, ప్రభు రక్తాన్ని తాగడానికి ఎవరు లేరు. యోహాను ఒక్కడే. నేను ఒక్కడు ఎలా సహవాసం లేదు. నేను విడిస్తే ఇంకొక వ్యక్తి లేదు, భుజించిన వ్యక్తి లేదు, సహవాసం లేదు, నేను ఒక్కడే ఉన్నాను అని రోజులతో దేవుడిని ప్రార్థిస్తూ ఉంటే ప్రభు దినమందు మొదటి అధ్యాయంలో ప్రభు దినమందు దేవుడు యోహాను దర్శించాడు. చుట్టుపక్కల విష జంతువులు అన్నిటి మధ్యలో దేవుడు దర్శించి, ఇదిగో ఎక్కడికి ఎక్కినము ఆత్మవశుడై యోహాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. భవిష్యత్తులో జరగబోయే సంభవాలు, రాకడ ముందు జరగబోయే సంభవాలన్నీ దేవుడు తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు చూపించాడు. ఎందుకంటే యోహాను వేదన చెంది, ప్రభువా నేను ఒక్కడే ఉన్నాను, నాకు సహవాసం లేదు, నన్ను దర్శించాలి, నేను ఒక్కడే ఉన్నాను ప్రభు అనే రోజంతో ఆత్మవశంలో తెలుపు, పరిశుద్ధాత్మవశంలో తెలుపు యోహాను ప్రార్థించాడు. యోహాను వద్దకు దేవుడు దిగివచ్చి దర్శించాడంటే ఇప్పుడు జరగబోయే సంభవాలు, అంత్యకాలంలో జరగబోయే సంభవాలన్నీ ఎవరి అంత్యకాలంలో జరగబోయే సంభవాలు వీటన్నిటినీ చదివి వీని గైకులు వాడు దండన్నాడు కదా. ఇవన్నీ ఎవరి ద్వారా దేవుడు రాయించాడు? యోహాను ద్వారా రాయించాడు. దేవుడు దర్శిస్తే భవిష్యత్తులో జరగబోయే సంభవాలు, దేవుడు దర్శిస్తే కుటుంబంలో జరగబోయే సంభవాలు, దేవుడు దర్శిస్తే రాబోతున్న మేలు దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, భవిష్యత్తులో జరగబోయే సంభవాలు మనం తెలుసుకోవాలన్నా, మన కుటుంబం, మన సమాజం దీవించబడాలన్నా
దేవుని దర్శనము కావాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను దర్శించిన దేవుడు, మనం కూడా దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు రక్షించే నేర్పుకున్నట్టు యెహోవాస్తము సురుచుకాలేదు, వినయకులు ఆయన చెవులు మన్నకలేదు. ఆయనకు మీకు మధ్యలో మీ దోషములు అడ్డుపడకపోవచ్చు. ఆ దోషాలు మనం తీసివేసుకుని ప్రభువా మమ్మల్ని రక్తంతో కడిగి వేసి పవిత్రపరిచి మా దోషమును తీసివేసి భక్తులను దర్శించినట్టు మమ్మల్ని దర్శించగలవా, మా కుటుంబాన్ని దర్శించగలవా, నన్ను దర్శించగలవా అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా మనను దర్శిస్తాడు. మనం చనిపోయే ముందు ఒక్కసారి అయినా సరే సినాయి కొండ మీద 40 దినాలు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు 40 దినాలు 40 రాత్రి పగళ్ళు ఏ ఆహారం లేకపోయినా సరే మోషే బతికాడు. 40 దినాలు రాత్రి పగళ్ళు నీళ్లు లేవు, ఆహారం లేదు. మోషే ఎలా బతికాడు అంటే దేవుడి ముఖ దర్శనం, దేవుడి దర్శనం, దేవుడి ముఖ దర్శనం, దేవుడి ముఖ దర్శనం. 40 రాత్రి పగళ్ళు మానవ ఆ సినాయి కొండ మీద దేవుడి ముఖ దర్శనాన్ని చూశాడు. మనం చనిపోయే ముందు ఒక్క గడి అయినా సరే దేవుడితో సినాయి కొండ మీద మోషేతో మాట్లాడినట్లు మన బతుకు దేవుడు మాట్లాడినట్లు మనం తీర్మానం చేసుకున్నాం. ఏదో పాట కదా, ఇది నా ప్రార్థన హృదయ నివేదన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన, నీరాశుని యాచన, యేసుని విజ్ఞాపన, ఇది నా ప్రార్థన హృదయ నివేదన, నీరాశుని యాచన, యేసుని విజ్ఞాపన, వీధిలో నీకు కలియుగముందట దినమైనను నాయనకముకై నిన్ను వీధిలో నీకు కలియుగముందట దినమైనను నాయనకముపై వీధిలో నేను కలియక ముందు ఒక దినమైన సినాయి కొండ మీద ఒంటరిగా నీ మహిమను పంచు, నీ స్వరమును విను వాక్యం. వీధిలో మనం చనిపోయిన తర్వాత, మనం మరణించిన తర్వాత ఆ మధ్యాకాశంలో దేవుణ్ణి కలుసుకోకపోయే ముందు ఒక్క దినమైనా సరే మోసే ఎలాగైతే సీనాయి కొండ మీద దేవుడితో మాట్లాడాడు, ఒక్క దినమైనా సరే ఆ
మధ్యాకాశంలో దేవుడు కలుసుకోబోయే ముందు, మనం మరణించడానికి ముందు ఒక్క దినమైనా సరే సీనాయి కొండ మీద ఒంటరిగా దేవుని మహిమను చూసిన మోషే వలె ఆయన స్వరాన్ని వినే భాగ్యం, ఆయన కౌగిట్లో మురిసిపోయి ఆయన రొమ్ము ఆడుకునే భాగ్యం మనకు కావాలని మనం ప్రార్థించాలి. మోషే ఒక్కరికే దేవుడు దర్శనమిస్తాడు, అబ్రహాం ఒక్కరికే దర్శనమిస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా, తనకు నిజముగా మొరపెట్టేవాడు అంటే నిజంగా దేవునికి మొరపెట్టేవారు బహు కొద్ది మంది నిజంగా మొరపెట్టేవారు. తనకు నిజంగా మొరపెట్టేవారికి యెహోవా సమీపంగా అంటే నిజంగా మొరపెట్టేవారు కొద్ది మంది. అంటే ఎక్కువ మంది ఎలా మొరపెట్టినారు దేవుడికి? అబద్ధంగా మొరపెట్టినారు. అంటే తనకు నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా అంటే యెహోవా ఎవరికైతే దూరంగా ఉన్నాడో వాళ్ళందరూ దేవుడికి నిజంగా మొరపెట్టట్లా. నిజంగా మొరపెట్టేవాడు నిజంగా మొరపెట్టి దేవుడు మనకు సమీపంలో వచ్చేసి భక్తులను ఆశీర్వదించినట్టు, దేవదాస గారిని దర్శించిన దేవుడు మమ్మల్ని దర్శించారు. గోపి గారిని దర్శించిన దేవుడు మమ్మల్ని దర్శించారు. పురుషోత్తమ శరీర గారిని దర్శించిన దేవుడు మమ్మల్ని దర్శించారు. భక్తులను దర్శించిన దేవుడు మమ్మల్ని దర్శించారు. ప్రార్థించారు. నీ ప్రజలై భూమి ఉండగానే యేసుని సాటి సంపూర్ణత నుండి, నీ ప్రజలై భూమి ఉండగానే యేసుని సాటి సంపూర్ణత నుండి, ప్రార్థన చేద్దాం.